స్క్వేరింగ్ ఆఫ్ ఎ నెంబర్. స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. ఏదైనా నెంబర్ ని మనము స్క్వేర్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ని యూజ్ చేసి చాలా చాలా ఫాస్ట్ గా చాలా అక్యురేట్ గా క్యాల్కులేట్ చేయొచ్చు. బట్ లిటిల్ బిట్ స్టార్టింగ్ లో ఈ మెథడ్ అర్థం కావాలంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కొంచెం క్లారిటీగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఈ మెథడ్ ని మీరు అప్లై చేయొచ్చు. సో చూడండి, ఫస్ట్ మనము 12 స్క్వేర్ చేయాలనుకోండి. 12 లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి, 1 and 2. First we will take a single digit. In the step 2 we go for double digit, 1 2. Next last again 2. So split the number like this: single digit 1, double digit 12, again single digit 2. నెక్స్ట్ చూడండి, ఈ మెథడ్ ఎలా అప్లై చేయాలంటే ఎప్పుడైనా సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా సింగిల్ డిజిట్ చేసేటప్పుడు దాన్ని స్క్వేర్ చేయాలి, 1 స్క్వేర్. డబల్ డిజిట్ వచ్చినప్పుడు ఆ డిజిట్స్ ని 2 తో ఎండ్ చేయాలి. సో 2 into 1 into 2. సింగిల్ డిజిట్, మళ్ళీ సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ చేస్తాం. సో 1 స్క్వేర్ is 1. In the middle, 2 into 1 into 2 become 4. 2 square is 4. The final answer is 144. 4, 4, 1. One more question. For example, 23 square. First single digit 2, then go for double digit 2, 3. Again single digit 3. Single digit ఉన్నప్పుడు ఏం చేయాలి? దీన్ని స్క్వేర్ చేసుకోవాలి. 2 స్క్వేర్. డబల్ డిజిట్ ఉంటే ఈ డిజిట్స్ ని 2 తో ఇంటూ చేయాలి. మళ్ళీ సింగిల్ డిజిట్ ఉంది, 3 స్క్వేర్. 2 స్క్వేర్ is 4. In the middle, 2 2s are 4, 4 3s are 12, 3 స్క్వేర్ is 9. ఆన్సర్ రాద్దాం చూడండి. బ్యాలెన్సింగ్ మెథడ్ యూజ్ చేసి ఆన్సర్ రాయాలి. 9, ఇక 2 రాసుకుంటాము. ఈ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతే 5 అవుతుంది. 529. ఇక్కడ చూడండి, 85 స్క్వేర్ రాద్దాం. 85 స్క్వేర్. సో ఫస్ట్ 8, నెక్స్ట్ 85, మళ్ళీ 5. సింగిల్ డిజిట్ ఉంటే ఏం చేయాలి? దాన్ని స్క్వేర్ చేసుకోవాలి, 8 స్క్వేర్. డబల్ డిజిట్ ఉంటే 2 into 8 into 5. మల్టిప్లై ద డిజిట్స్ విత్ 2. సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మళ్ళీ స్క్వేర్. సో 8 స్క్వేర్ is nothing but 64. In the middle, it will become 80. Last it is 25. Now we will write the final answer with the help of a balancing method. 5, 80 plus 2, 82. 2 here, 8 carry. So it is 72. 64 plus 8 is nothing but 72. 7225. So ఈ విధంగా మనము స్ట్రైట్ స్క్వేరింగ్ మెథడ్ అంటాం దీన్ని. ఈ మెథడ్ యూజ్ చేసి స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్, ఎన్ని డిజిట్స్ ఉన్నా కూడా ఈ మెథడ్ యూజ్ చేసి చాలా సింపుల్ గా దాని యొక్క స్క్వేర్ ని మనము కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మీకు 3 డిజిట్ నెంబర్ తో స్క్వేర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 125 స్క్వేర్ చేయాలనుకోండి. ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని కూడా ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్ లోనే సింగిల్ డిజిట్, డబల్ డిజిట్. సో హైయెస్ట్ 3 డిజిట్స్, అగైన్ 2 డిజిట్, అగైన్ 1 డిజిట్. సో ఫస్ట్ సింగిల్ డిజిట్ 1, డబల్ డిజిట్ 1 2, ట్రిపుల్ డిజిట్ 1 2 5, మళ్ళీ డబల్ డిజిట్ 2 5, సింగిల్ డిజిట్ 5. సో whenever we have a single digit, దాన్ని స్క్వేర్ చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను ఇది. డబల్ డిజిట్ ఉన్నప్పుడు దాన్ని 2 తో ఇంటూ చేసుకోవాలి డిజిట్స్ ని. ట్రిపుల్ డిజిట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే 2 తో ఫస్ట్ లాస్ట్ నెంబర్స్ ని ఇంటూ చేయాలి. మధ్యలో ఉన్న నెంబర్ ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న నెంబర్ ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 తో ఫస్ట్ లాస్ట్ నెంబర్ ని ఇంటూ చేయాలి. మధ్యలో ఉన్న నెంబర్ ని స్క్వేర్ చేయాలి. మధ్యలో సింగిల్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తాం. సింగిల్ డిజిట్ ఆల్వేస్ స్క్వేరింగ్.
double digit multiply with 2. Remember this. Single digit always squaring, double digit multiply with 2. సో ఇక్కడ 1 5 తీసుకున్నాం కాబట్టి అది డబల్ డిజిట్ కాబట్టి 2 తో ఇంటూ చేసాము. మధ్యలో సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ డబల్ డిజిట్ వచ్చింది 2 ఇంటూ 2 ఇంటూ 5. సో నెక్స్ట్ సింగిల్ డిజిట్ 5 square. 1 square is 1. 2 into 1 into 2, that is nothing but 4. 2 5s are 10. And this is 2 square is 4. So this is 20. 2 to the 4, 4 5s are 20. This is 25. Now we will write the final answer. So this is 14 total. First 5. 2 carry అవుతుంది. 20 plus 2 22. మళ్ళీ 2 carry అవుతుంది. 14 plus 2 16. 6 1 carry అవుతుంది. 4 plus 1 5 1. So 15,625. సో కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉండొచ్చు ఈ మెథడ్. కాకపోతే ఈ మెథడ్ ఒకసారి అర్థమవుతే ఎంత పెద్ద నెంబర్ అయినా మనము చాలా చాలా సింపుల్ గా దాని యొక్క స్క్వేర్ అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇంకొక నెంబర్ తీసుకుందాము. 986 అనుకుందాం. 986 స్క్వేర్ కావాలి. ఫస్ట్ 9, నెక్స్ట్ 98, నెక్స్ట్ 986, నెక్స్ట్ 86, అగైన్ 6. ఓకే, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్, డబుల్ డిజిట్, సింగిల్ డిజిట్ లాగా రాసుకోవాలి. ఫస్ట్ సింగిల్ డిజిట్ ఉంటే ఏం చేస్తాము, డైరెక్ట్ స్క్వేర్ చేస్తాము. 9 స్క్వేర్. డబుల్ డిజిట్ ఉంటే 2 ఇంటూ 9 ఇంటూ 8 2ab ఫామ్ లో రాస్తాము. సింగిల్ డిజిట్ a square, డబుల్ డిజిట్ 2ab ఫామ్. రిమెంబర్ దిస్. సింగిల్ డిజిట్ ఉంటే a స్క్వేర్, డబుల్ డిజిట్ ఉంటే 2ab ఫామ్ లో రాస్తాం. నెక్స్ట్ ట్రిపుల్ డిజిట్ ఉంటే, ట్రిపుల్ డిజిట్ ఉంది కాబట్టి సో ఈ రెండు డబల్ డిజిట్ తీసుకుంటాము. 2 ఇంటూ 9 ఇంటూ 6 మధ్యలో నెంబర్ ని స్క్వేర్ చేయాలి. మధ్యలో సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ట్రిపుల్ డిజిట్ ఉన్నప్పుడు లిసన్ కేర్ఫుల్లీ, 2 times ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్. ఇది డబల్ డిజిట్ తీసుకున్నాం కాబట్టి 2ab ఫామ్ లో రాసాను. మధ్యలో సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 8 స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ 86 అనేది డబల్ డిజిట్. 2 ఇంటూ 8 ఇంటూ 6. 6 స్క్వేర్ ఇస్ సింగిల్ డిజిట్. 6 ఇస్ సింగిల్ డిజిట్. దాన్ని స్క్వేర్ చేయాలి. సో 9 స్క్వేర్ ఇస్ 81. 2 ఇంటూ 72 ఇంటూ 2 144. 9 into 6 54. 54 into 2 108. Plus this is 64. 8 square is 64. Next 8 6 are 48. 48 2 times 96 and 6 square is 36. Now we will write the final answer by using balancing method. ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ 172 వస్తుంది. 172. So now we will use the balancing method. First 6. Next 3 carry forward. 96 plus 3 99. 9 carry forward. సో 181 వస్తుంది. ఇక్కడ రెండు యాడ్ చేసుకుంటే 181 వస్తుంది. 18 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే 162 వస్తుంది. ఇది 2 ఇక్కడ 16 క్యారీ ఫార్వర్డ్ 972196. సో 9,72,196 is the square of 986. సో స్ట్రైట్ మెథడ్ యూజ్ చేస్తే కొంచెం స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్ ఎన్ని డిజిట్స్ అయినా కూడా చాలా సింపుల్ గా క్యాల్కులేట్ చేయొచ్చు. స్క్వేర్, సింగిల్ డిజిట్ స్క్వేర్, డబల్ డిజిట్ మల్టిప్లై విత్ 2, ట్రిపుల్ డిజిట్ 2 times multiply with AB and A square. So 4 digit I will explain. One more question for you. 1 2 3 4 square కావాలనుకోండి.
First 1, next 1, 2, next 1, 2, 3, next 1, 2, 3, 4, next 2, 3, 4, next 3, 4, next is 4. So single digit, double digit, triple digit, 4 digits and 3 digits, 2 digits and last 1 digit. Next, ఫస్ట్ 1 digit ఉంటే ఏం చేస్తాము, దాన్ని స్క్వేర్ చేస్తాము. 2 digits ఉన్నప్పుడు దాన్ని 2ab ఫామ్ లో రాస్తాము. 2 into 1 into 2. 3 digits ఉన్నప్పుడు 2 into ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ మిడిల్ నెంబర్ స్క్వేర్. 4 digits ఉన్నప్పుడు 2 digits లాగా తీసుకుంటాం. ఫస్ట్, లాస్ట్, మిడిల్. సో 2 digits తీసుకుంటే ఏ ఫామ్ లో రాస్తాము, 2ab ఫామ్ లోనే రాస్తాము. 2 into 1 into 4 ప్లస్ 2 into 2 into 3. ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్. 2 into 1 into 4. 2 digits తీసుకున్నాం కాబట్టి 2ab ఫామ్ లో రాయాలి. 2 into 1 into 4 ప్లస్ ఇన్ ద మిడిల్ 2 into 2 into 3. Again 3 digits are there. 2 into 2 into 4. Middle digit is 3 square. Next double digit 2 into 3 into 4 and last is single digit. Next see here 1 square 1, 2 into 1 into 2 4, 2 3s are 6 plus 4. Next this is 8, this is 12. Next 16 plus 9, this is 24, this is 16. 2 3s are 6, 6 4s are 24, like that. Next 1 4 10, this is 20, this is 25, this is 24, this is 16. Now balancing method use చేసి ఫైనల్ ఆన్సర్ రాద్దాం. 6 1 carry 25, 2 carry 27, 2 carry 22, 2 carry 12, 1 carry 5 1. సో ఈ విధంగా ఎన్ని డిజిట్స్ ఉన్నా కూడా సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. సింగిల్ డిజిట్ ని స్క్వేర్ చేస్తాము, డబుల్ డిజిట్ ఉంటే 2ab ఫామ్ లో రాసుకుంటాం. సో ఈ మెథడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ గా ఆన్సర్స్ మీరు రాయొచ్చు. స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ యూ కెన్ క్యాల్కులేట్. ఎటువంటి షార్ట్ కట్స్ లేకుండా ఇది స్ట్రైట్ మెథడ్ టు ఫైండ్ అవుట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్.